హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడిటీవీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ వదమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటన్నా ఉదయాన్నే అన్నము? ఓయ్ కన్నమ్మ, ఏంటి టిఫిన్ చేయవా? రెడీ అవ్వవా? వెల్కమ్ టు మాస్ జాతర. ఏం సంగతులు కదమ్మా? ఏంటి ఏదో ఆర్డర్ వస్తుంది, డెలివరీ అని వస్తుంది. ఏంటి ఇప్పుడు ఏమొస్తుంది? సుజీ కలెక్షన్స్ నుంచి ఏమైనా వస్తాయా? అవునా, ఓకే. సో నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చారు. హాయ్ మీనాక్షి. మీనాక్షి అమ్మ పొద్దున్నే వచ్చి యాక్చువల్గా నిన్న వరంగల్లో డ్రామాది ఏంటి దాని ఏమంటారు, సమ్మక్క సారలమ్మ నాటకం చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రాక్టీస్కి వెళ్ళిపోతాం అనమాట. ప్రాక్టీస్కి వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడ ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ సార్కి డైరెక్టర్ గారికి చూపించేసి ఆయన ఓకే అన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ మళ్ళీ అన్నీ సర్దుకొని ఎర్లీ మార్నింగ్ మేము లేచి వెళ్ళిపోవాలి. సో అన్నపూర్ణమ్మ గారు, మీనాక్షమ్మ, అన్నపూర్ణమ్మ గారు వేరే హౌస్ తీసుకున్నారు, రెంట్కుంటున్నారు. సో అలాగే మీనాక్షమ్మ కూడా అక్కడే ఉంటుంది యాక్చువల్గా. ఇప్పుడు మార్నింగ్ వచ్చిందనమాట, ఎర్లీ మార్నింగ్ అంతే. సో ఇప్పుడు ఎందుకంటే డైరెక్ట్ ఇటు వచ్చేసి ఇటు నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి. సో అదొకటి. అండ్ అన్న ఏం తింటున్నావు? వాట్ కర్రీ రే? బెండకాయ కర్రీ. ఓకే. సో ఇది వచ్చేసి ఫ్రాక్ మా మై ఫెయిర్ లేడీ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. చాలా చాలా బాగుంది. కానీ ఒకసారి నిలబడతావా? ఇదిగోండి యోధ డ్రెస్, నైస్, బాగుంది. సమ్మర్లో హాయిగానే ఉంది అదన్నా. క్లాత్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందా? అనవసరంగా అమ్మని అడిగావా? ఓకే, నీకైతే కంఫర్ట్గానే ఉంది. కొత్త బట్ట కాదు, కొత్త బట్టలు అనాలి. ఇది నా కొత్త బట్ట అంట. నీ తెలుగు నట్టింట్లో కూర్చున్నావు ఏంటనా? ఇది నట్టిల్లా? ఏది నట్టిల్లు? సర్లే లేలే. చూడు, నాటకాలు చేస్తున్నప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు మాస్ జాతరకి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? రెండింటికి ఉన్న డిఫరెంట్ ఏంటి? సో నువ్వు మాస్ జాతర చేసిన తర్వాత ఊర్లో మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో లేదా మీ ఫ్రెండ్స్లో అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా ఇదిగా ఉంది. మొన్న ఎపిసోడ్లో నేను చిలకమ్మ వేషం వేసేటప్పుడు మా అమ్మగారు ఏడ్చారు. ఎందుకంటే నేను సేమ్ అమ్మలాగా అనిపించానంట. నేను అమ్మలాగా అనిపించానని అమ్మ ఏడ్చేసరికి నాకు ఏడుపు వచ్చింది. నాకు కూడా నిజంగా అనిపించింది. ఆ వీడియో చూసినప్పుడు నేను అచ్చం మా అమ్మలాగే ఉన్నానని అన్నయ్య ద్వారా నేను మా అమ్మమ్మని మళ్ళీ నేను మా అమ్మకు చూపించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్నిసార్లు చెప్తారే థ్యాంక్ యూలు? పర్వాలేదు. యాక్చువల్గా అమ్మ, యాక్చువల్గా నీలో టాలెంట్ చాలా ఉంది. అది కరెక్ట్ టైంకి బయటపడాలి, అంతే తేడా. ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్, హార్డ్ వర్క్ బాగా చేస్తావు. అలాగే పిల్లల్ని చక్కగా పెంచావు, వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చావు. తర్వాత నీ ప్యాషన్ వదులుకోలేదు, కష్టపడతావు, హార్డ్ వర్క్ చేస్తావు. ఒక అమ్మాయిని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నిన్ను చూడొచ్చు. ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేస్తావు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నువ్వు కూడా బంగారు తల్లి, నువ్వు చిట్టి తల్లివిరా, నువ్వు బంగారు కొడుకువిరా, నా కొడుకువిరా బంగారం. అమ్మా చెప్పు, ఏటైనా అది 8 days ఉందా? ఓకే. ఆనంద్ బర్త్డే May 3rd. అందుకే దానికనే ముందు మన దీవెన్ గారిది ఉంది కదా. ఇదిగోండి మా సునీత పొద్దున్నే లేచి మేము చూసారండి నా విజయం వెనకాల. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో నేను మీనాని, మా సునీతనేమో వెంకటేష్ గారు. అది నేమేం కూరలు చేసావు? ఇటు పెట్టు కొంచెం, నేను లేవలేను కానీ కొంచెం నువ్వు పెట్టు. ఆలు టమాటా కర్రీ విలేజ్ స్టైల్లో చేసిందంటే ఆలు టమాటా. నా స్టైల్ చేసావా? ఓకే. బెండకాయ ఫ్రై చేసావు.
ఆలు అయితే పక్కా ఉంటుంది. ఇంకేమొద్దు, ఇన్ని వంటలు ఎందుకు, ఆల్రెడీ ప్రొడక్షన్లో అక్కడ బాగానే ఉన్నాయి. పప్పు, సాంబారు, కూరలు వేడి వేడిగా బాగుంటున్నాయి. సాంబారు, పప్పు, కొన్ని కర్రీస్ చాలా బాగుంది. బాగున్నాయి. ఒక కొంతమంది తింటున్నారు. సో ఇదన్నమాట. ఇప్పుడైతే బయలుదేరుతాము. బయలుదేరి వచ్చి మళ్ళీ అన్నీ మళ్ళీ సర్దుకొని దాని తర్వాత మళ్ళీ వెళ్ళాలి. అమ్మా అన్నను బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ అన్న, ఇంట్లో ఉన్నప్పుడు ఈ బాటిల్ తాగడం అవసరమా చెప్పు? వాడద్దు, మళ్ళీ పడేయాలి. పొద్దున లేసి అగో కొత్త డ్రెస్సు ఇబ్బే అన్నను దాంతో తుడుచుకుంటుంది కదక్క. దీవెన్ గారు వాళ్ళ వల్ల నిద్రపోని ఎట్లేదంట. అలా ముంత మామిడికాయ కొనుక్కొచ్చుకోవాలి. బాగుంటాయి. ఇంతలా కొబ్బరి మామిడికాయలు ఇంతలా ఉంటాయి కదా, ఇంతలావుగా, ఇంతలా ఉంటుంది. ఇంతలా ఏంటి అన్నపూర్ణమ్మ తీసుకొచ్చిందా? తోతాపూరి పప్పులోకేమో పూర్ణమ్మని అడగాలి. ఏంటిరా ఒక్కటే ఇవ్వమంటుంది, రాదు. వద్దు కజ్జి అదంతా సౌండ్ అంటుంది. జరుగు, మా ఫ్రిడ్జ్ చూపిస్తాను మీకు. ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను. అట్లే తింటావు నువ్వు. తినకూడదు అట్లా, ఏదైనా కడిగి తినాలి. బాటిల్స్ నిండుగా పెట్టకు, పగులుతాయి. ఈ మధ్య బాటిల్స్ పగులుతున్నాయి ఫ్రిడ్జ్లలో. ఎవరివి అయినా మనకి అవును మరి. డే డీలో పెట్టుకుని పొద్దున్న తాగుతా పెట్టుకుంటా నువ్వు. అమ్మ వద్దమ్మా, అట్లా మంచిది కాదు. కుండలో నీళ్ళైతే ఎంత చల్లగా ఉన్నాయో, అసలు సూపర్ చల్లగా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఒక వీడియో, రోజు ఒక వ్లాగ్ మీ ముందుకు వస్తాను, మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం. నాకు పూజ అది. ఇది మా కవితక్కని చూసి తెచ్చుకున్నాను నేను అప్పుడు. మా కవితక్క ఇంట్లో ఉంది. కానీ అక్కడ మేము క్యారీ చేయలేము ఆ జనాలు, ఎందుకంటే ఎవరు ఎట్లా తీస్తారో తెలియదు. బాయ్ బాయ్ బాయ్.